నటుడిగా అల్లరి నరేష్ ఇరగదీసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గమ్యం అల్లరి నరేష్ కెరీర్ లో మరవలేని సినిమా. బైకులు దొంగతనం చేసే వ్యక్తి గాలి సీనుగా మొదట నవ్వించిన చివర్లో ఏడిపించేశారు. ఆయన డెత్ సీన్ కంటతడి పెట్టిస్తుంది. కామెడీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న నరేష్ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ చేసిన సినిమా నాంది. సాధారణ యువకుడిగా అలరించారు, మామూలుగా చేయలేదు. హీరోగా బిజీగా ఉన్న సమయంలో రవితేజ స్నేహితుడిగా శంభో శివశంభో చేశారు. చెవికి దెబ్బ తగిలిన తర్వాత ఆయన నటన నెక్స్ట్ లెవెల్. కామెడీ రోల్స్ కంటే ముందు నటుడిగా నరేష్ చేసిన ప్రయోగం ప్రాణం. నిండు నూరేళ్ల సావాసం సాంగ్ ఇప్పటికీ వినబడుతుంది. కమర్షియల్ సక్సెస్ లేకున్నా నరేష్ ఫిల్మోగ్రఫీ ప్రేక్షకుల హృదయాల్లో ఆ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నటుడిగా నరేష్ చేసిన మరో ప్రయోగం లడ్డూ బాబు సినిమా. ఆయన నుంచి ప్రేక్షకులు కామెడీ ఆశించడంతో ఆ సినిమా ఆడలేదు, కానీ నటుడిగా అందులో నరేష్ కొత్తగా కనిపిస్తారు. మహేష్ బాబు మహర్షి సినిమాలోనూ అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర చేశారు. అది కథను, హీరో ఆలోచనలను మలుపు తిప్పే పాత్ర. కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాలోనూ నరేష్ నటించారు. అందులోనూ కామెడీ నుంచి ఎమోషనల్ టర్న్ తీసుకునే క్యారెక్టర్ చేశారు. చివరిలో ఆయన డెత్ సీన్ కంటతడి పెట్టిస్తుంది. నాంది తర్వాత నరేష్ చేసిన ప్రయోగాల్లో మారేడుమిల్లి, ప్రజానికం, ఉగ్రం సైతం సీరియస్ రోల్స్ ఉన్నవే. కమర్షియల్ విజయాలు పక్కన పెడితే నటుడిగా తన నుంచి చేంజ్ చూపిస్తున్నారు నరేష్. బచ్చలమల్లి సినిమాతో డిసెంబర్ 20న థియేటర్లోకి వస్తున్నారు. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ ది సీరియస్ రోల్ అని అర్థం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.